వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ ఆటో డ్రైవర్లు సంపూర్ణంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు మద్దెల రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మా లక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను అని ఆదుకోవాలని, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మరణించిన ఆటో డ్రైవర్లకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, 1000 కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం సంవత్సరానికి 12,000కు బదులు నెలకు 12,000 జీవన వృత్తి ఇవ్వాలని, లేని పక్షంలో ఉచిత బస్ నుండి సంపన్న వర్గాన్ని తొలగించాలని, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బస్ సౌకర్యం కల్పించాలని, ఉన్నత చదువులు చదువుకొని కూడా ఉద్యోగాలు లేక ఆటో రంగాన్ని ఎంచుకొని కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉచితం వల్ల ఆర్థికంగా వెనుకబడ్డ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే వర్గాలతో ఇప్పటికైనా అటు డ్రైవర్ల పక్షాన ముఖ్య నాయకులతో చర్చలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అండ్ కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్, పటేల్ ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. నాకు చాలా ఇబ్బందికరంగా సాగుతుంది. పదే నేను మీడియా మిత్రుల ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు పొలిటికల్ లీడర్లకి తెలియజేయనేది ఏమనగా, మా పొట్ట మీద కొట్టకండి. మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. మేము ఆటో నడుపుకొని బతుకుతేనే మా జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజెప్తున్నాను ఏంటంటే, మా బంధుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మీడియా వాళ్ళకి మరి మా ఆటో డ్రైవర్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మేము స్వచ్ఛందంగా బంద్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఉచిత వాహనం రద్దు చేయాలి. ఎంత తొందరగా రద్దు చేస్తే మాకు అంత మంచిగా ఉంటుంది. అలాగే ఓలా ఆటో అని, ఊబర్ ఆటో అని ఇది కూడా మా రక్తాన్ని తాగుతుంది. దయచేసి ఇది కూడా మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మేము పొట్ట గడుపుకోవడానికి రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. మమ్మల్ని పెండ్రీ పోలీస్ అని, ఆ పోలీస్ అని, ఈ పోలీస్ అని అది అనడమే మట్టుకుంది, కానీ దీన్ని ఎవరు అమలు చేయడం లేదు. మమ్మల్ని కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. మాకు ఆటో ఎక్కడన్నా పార్కింగ్ ప్లేస్ లేదు. ఎక్కడ ఆటో ఆపితే అక్కడ వచ్చి ఫోటో కొట్టడం, చాలాన్ కట్టడం, కట్టెలతోటి కొట్టడం, హింసించడం, ద్వేషించడం లాంటివి జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అలాగే మాకు ఇక్కడ ఏం అలాంటి పార్కింగ్ ప్లేస్ లేదు. జిల్లాలో రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపుకు ఏకమై మేమంతా ఐక్యతతో ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంపూర్ణంగా పూర్తి మద్దతుతో మేము కంప్లీట్ మా ఆటోలను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం జరిగినది. దీని సందర్భంగా మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అయ్యా మీరు వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు సంవత్సరమైన సందర్భంలో మా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా మీరు తీసుకొచ్చిన ఉచిత బస్సు ద్వారా నష్టపోయినటువంటి ఆర్థికంగా వారు ఇబ్బంది పడి ఒక 60 మంది వరకు ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. వారు ఆత్మహత్యల శవాలను చేసుకున్నటువంటి మీరు ప్రభుత్వమే వారిని హత్య చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారి హత్యలపైననే మీరు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ఆ సంబరాలకు మేము నిరసనగా ఈరోజు బంద్ పిలిపివ్వడం జరిగింది. మీరు ఒకటే అయ్యా, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి మీరు తీసుకొచ్చినటువంటి ఉచిత బస్సు పేదలకే నష్టం జరుగుతుంది తప్ప ధనికులకు కాదు. ధనికులకు ఈ ఆత్మహత్య పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే మీరు ఇప్పటికైనా కలిసి మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. ఆ 12,000 సంవత్సరాలు కాకుండా ఇదే ఆర్టీసీ ఇదే విధంగా కొనసాగించినట్టు ఏంటంటే మాకు నెలకు 12,000 రూపాయలు జీవనోపాధి కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము.
లేదా మీరు ఒకవేళ నెలకు 12,000 ఇవ్వకుండా సంవత్సరానికి 12,000 ఇస్తానట్టు ఉంటే ఆర్టీసీలో సడలింపులు చేయండి, ఆధార్ కార్డు తీసేయండి. రవాణా మన ఏదైతే మీరు పేదలకు అవకాశం ఇస్తారో పేదలు మాత్రమే ప్రయాణించే విధంగా రేషన్ కార్డులు పెట్టండి, సీనియర్ సిటిజన్కి అవకాశం ఇవ్వండి, చదువుకునే పిల్లలకి ఇవ్వండి. కానీ ఉద్యోగస్తులకు కాదు, సంపన్న వర్గాలకు కాదు ఫ్రీ ఇవ్వాల్సింది. ఫ్రీ పథకం ఎవరికి కావాలి? పేదవారికి కావాలి, సంపన్న వర్గాలకు కాదు. కాబట్టి మీరు తీసుకొచ్చిన సంపన్న వర్గాలు కూడా ఇలా లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సులు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి వారిని సడలించింది కొంచెమే. మేము మహాలక్ష్మికి వ్యతిరేకం కాదు, మేము ఆర్టీసీలో మేము వ్యతిరేకం కాదు, కానీ మా భక్తులను కూడా ఆలోచన చేయమంటున్నాం, మా జీవన స్థితిని కూడా ఆలోచించమంటున్నాం. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, వాస్తవంగా ఆటో డ్రైవర్లు నష్టపోతురా లేదా అనేది మీరు ఇంటెలిజెంట్ ద్వారా కానీ మీరు ఏ విధంగా అయితే సర్వే చేయించుకుంటే సర్వే చేయించుకోండి. వాస్తవంగా ఎంతవరకు నష్టం జరుగుతుంది లేదు అని ఉంటుంటే డీజిల్ పంపులు కావచ్చు, పెట్రోల్ పంపులు ఆ లెక్క తీయండి. సంవత్సరం కింద డీజిల్ ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్ముతుంది? ఒకప్పుడు మా ఆటోకు 5 లీటర్ల డీజిల్ పోసుకుంటే ఒక రోజంతా తిరిగేది. ఇలా 2 లీటర్ల డీజిల్ కూడా లెక్క ఓటపోతున్నాం అంటే ఎంత మా సంపద తగ్గిందో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అయ్యా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకోండి. మా మీద కక్ష సాధింపద్దు. ఇలా మా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మారాలని, మా ప్యాసింజర్లు రోజు ఒక 100 మందికి సర్వీస్ చేస్తే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మారాలి, ప్రభుత్వం మారాలని చెప్పి మేము ఓట్లేపించి మిమ్మల్ని గెలిపించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ బాలబాలికల పోటీలు సర్ సివి రామన్ స్కూల్ అమలాపురంలో జరిగాయి. ఈ పోటీలకు 70 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబర్చిన వారు డిసెంబర్ 23 నుండి 25 వరకు రాజమండ్రిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలకు జిల్లా నుండి పాల్గొంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జె ప్రసాదరావు, కె చిన్నబ్బాయి, శివప్రసాద్ వ్యవహరించారన్నారు. అలాగే కోచెస్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాగా ఈ యొక్క టోర్నమెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మరి మాకు సహకారం అందించినటువంటి మరి సరస్వతి స్కూల్ యజమానానికి, అలాగే వెంటనే మాకు మా అధ్యక్షుడు వారు గోపాలకృష్ణ గారు, నాగబాబు గారు ఇక్కడ పోటీలు అమలాపురంలో పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అయితే మాకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఉండవన్న ఆలోచనతో మేము ఇక్కడికి మరి ఈ టోర్నమెంట్ని మా అమలాపురంలో సివి రామన్ స్కూల్లో జరుపుకోవటం ఈ టోర్నమెంట్కి ఫార్మర్గా వ్యవహరించినటువంటి కృష్ణ రాజేష్ గారు, కిరణ్ గారు వేదిక రావాల్సిన కూర్చున్నాం. అలాగే నాగబాబు గారు ఛాంపియన్షిప్ కమ్ టోర్నమెంట్ సెలెక్షన్ జరుపుకోవడం మన సివి రామన్, మన రాంబాబు గారి మెమోరియల్ తరఫున సివి రామన్ కరస్పాండెంట్ గారు అయినటువంటి కరస్పాండెంట్ గారు మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన కోనసీమ జిల్లాలో శాస్త్రి ఇదే ప్రథమం సెలక్షన్స్. మరి జిల్లా నలుమూల నుంచి, ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా నా ఆశీస్సులు. ఎన్టీఆర్ గ్రామ మహిళా అభివృద్ధి కమిటీని అపహాస్యం చేసి అవమానకర రీతిలో మాట్లాడుతూ మహిళా కమిటీ సభ్యులను కించపరుస్తూ బెదిరింపులకు గురి చేస్తున్న 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ ఆగడాలపై నిరసన గళాన్ని తెలియజేస్తున్నామని గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి పేర్కొన్నారు. వరంగల్ నగరం 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి, కమిటీ సభ్యులు ఆకుల వనజలు పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలోని 46వ స్వయం సహాయక మహిళా గ్రూప్ సభ్యుల నుండి మహిళలను పార్టీలకు అతీతంగా
సందర్భంగా మహిళా గ్రూప్ సభ్యులుగా ఎన్నుకొని గంగాదేవి పల్లిని ఆదర్శంగా తీసుకొని గత 15 సంవత్సరాలుగా పురుషుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, గతంలో గ్రామంలో జరిగే పంచాయతీల ద్వారా డిపాజిట్గా వచ్చిన 50,000 రూపాయలను ఎలుకల కొరియా అనే నేపంతో గ్రామ పెద్దలు దుర్వినియోగం చేశారని, నేడు గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులను స్వచ్ఛందంగా వెదగొలాలని బెదిరించిన ఇంతియాజ్ తక్షణమే బేషరతుగా మహిళా కమిటీ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని భయాందోళనకు గురి చేసి ఇంతియాజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 14వ డివిజను సయ్యద్ ఇంతియాజు మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తాను. మమ్మల్ని ఇగో ఈ విధంగా ఇట్లా మొత్తం గ్రూపులలో పెట్టి కూడా మమ్మల్ని ఏ రకంగా అంటే వేధిస్తాడంటే అంత రకంగా వేధిస్తాడు. ఇంట్లో పాత్ర ఇక్కడ శాఖల ఉన్న అధ్యక్షులది కూడా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది కూడా, అతని పేరు కూడా ఈర్ల రాయందర్ అనబడుతుంది. కాబట్టి ఇట్లా మమ్మల్ని మానసిక వేదన గురి చేసి రేపు మేము ఎట్లా తిరగాలి, మేము ఎట్లా తలెత్తుకోవాలి, మేము చేసేది ఏంటంటే గంగాదేవి పెళ్ళి ఆదర్శంగా తీసుకొని మేము మహిళలు మేము ముందుకు వచ్చి మేము ఏదో చేద్దామని వచ్చినా కానీ ఎవరిని దోసుకొని తిందాం దాచుకొని తిందామని చెప్పి మేము రాలే. మేము ఈ కాన్సెప్ట్ ముంగడ పెట్టుకొని వస్తే అతను మీరు ఉండద్దు మహిళలు అసలుకే మీరు అని చెప్పి మమ్మల్ని అవమానించుకుంటా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడతాను. ఆయన మాటలు మేము అగ్రే ఉండి మీరు రాజీనామా చేస్తేనే మంచిగా ఉంటుంది, మీరు చేసేది లేదు అని చెప్పి అంటాడు సయ్యద్ ఇంతియాజ్. మాకు కావాల్సింది ఒకటే, మాకుంటుంది అభివృద్ధి కమిటీ. మేము ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాది ఎదురు కొనసాగించుకుంటాం. ఇలా ఎలాంటి వాళ్ళు కూడా మాకు ఏ రాజకీయాలు వీలు వాళ్ళని చెప్పి మా దాంట్లోకి రావద్దు, మా కమిటీలో మేము నడిపించుకుంటాం. కానీ మాకు రక్షణ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాడుకుంటాం, మమ్మల్ని మానసిక వేదన గురించి ఇదే పని నిజం అనేది మాకు అది కూడా మాకు బయటపడాలి. మమ్మల్ని వచ్చి సయ్యద్ ఇంతియాజ్ వచ్చి తప్పదని చెప్పి కూడా ఒప్పుకోవాలి, అన్న పోలీస్ స్టేషన్ అన్న మాటలు కూడా వెనకకు తీసుకోవాలి. మాకు కావాల్సింది అదే. ఆకుల వనజ సార్, మేము 4వ తారీఖు సోమవారం రోజు అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాం, అందరం సంతోషంగానే వేసుకున్నాక ఏమైందంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏంది, మహిళల అభివృద్ధి కమిటీ ఏంది, ఊళ్ళో వీళ్ళ పెత్తనాలు ఏంది, ఇదంతా ఏందని వాళ్ళు ఇప్పుడు మా అభివృద్ధి కమిటీ మగవాళ్ళు కూడా వేసుకున్నారు. గత 15 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి మహిళలు అందరం కలిసి అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. అందరం కలిసి కట్టుగా చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కమిటీ వేసుకొని మొత్తం మహిళలను తీసి పక్కకు పెట్టినాక సరే పెట్టినలే, ఇక మనం కూడా ఇప్పుడు మహిళా సంఘాలలో 46 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, మనం కూడా ముందుకు పోదాం, మనం కూడా ఒక మంచి బాటలో నడుద్దాం. ఏమైతుందని మేము కూడా అందరం మహిళా సంఘం వాళ్ళం అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకొని మేము కూడా 4వ తారీఖు రోజు మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాక ఒక 2 రోజులనే మాకు ఈ ఊళ్ళో ఒకటి పంచాయతీ వచ్చింది. వచ్చినాక అక్క మీరు కూడా రావాలి కదా, మీరు కమిటీ వేసుకున్నారు కదా, మీరు రావాలి అక్క, అయితే పోలీస్ స్టేషన్లో పంచాయతీ అవుతుందంటే మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయినాక ఇంతమంది మహిళలు ఎందుకు వచ్చారు, అసలు ఇదేంటి, ఈ మహిళలు చేసే పంచాయతీ, ఈ మహిళలు ఎందుకు వస్తారు ఇక్కడికి, వీళ్ళని ఫస్ట్ పంపించండి, వింటారు, ఫస్ట్ వీళ్ళని పంపించండి, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, డివిజన్ అధ్యక్షుడు మీరు ఎందుకు అసలు ఫస్ట్ వాళ్ళని ఎవరు పిలిచారు అని అన్నాడు. అన్నాక అయినా మేము మౌనంగానే ఉన్నాం. మళ్ళీ సరస్వతి అనే టైం ఒక్కతే లోపలికి వెళ్ళింది సార్ దగ్గరికి. అక్కడ కూడా ఆమెను ఫస్ట్ పంపి ఆమెను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, అధ్యక్షురాలు ఎక్కడిది, కమిటీ ఎక్కడిది అని అక్కడ కూడా లోపల కూడా అవమానించాడు. అయినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. బయటకు వచ్చినాక ఆమె ఒక 2 ముచ్చట్లు ఆయనతో మాట్లాడింది. మేము సపరేట్గా వెళ్ళేసి వచ్చినాక ఇప్పుడు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మహిళా కమిటీ ఏంది, ఇన్ని రోజుల కాంచెలు మహిళలు ఉన్నారా, మహిళలు అభివృద్ధి కమిటీలు ఉన్నారా, వీళ్ళ కమిటీ ఎక్కడిది, కమిటీ రద్దు చేయాలి అని నిన్న ఎన్టీఆర్ నగర్ గ్రూపులో పెట్టడం కూడా జరిగినాక మేము ఇదంతా తీసుకొచ్చి మేము ఇంటికి మనిషికి 1000 రూపాయలు వేసుకొని మేము ఇదంతా ఖర్చు పెట్టుకున్నాం. మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకున్నాం సార్. ఖర్చు పెట్టుకుని ఇదంతా చేసినాం. ఇప్పుడు మేము ఇలా చేసిన ద్రోహమే ఉన్నది, మేము ఎందుకు రద్దు చేసుకోవాలి, దానికి మాకు ఒకటి పరిష్కారం కావాలి. మేము చేసిన తప్పు ఎక్కడిది, ఇక్కడ మేమేమన్నా తప్పు చేస్తే మీరు దానికి మాట్లాడుర్రి. మా కమిటీ మాకే ఉంటుంది, ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా అభివృద్ధి కమిటీ మాత్రం తీసేసే ప్రసక్తి లేదు, తీసేయం. మరి ఇన్ని రోజుల కాంచెల్లి మహిళలను ముందు పెట్టి ప్రతిదానికి మహిళల ముందు పెట్టి అక్కడ ఈశ్వరయ్య గోడ పెడతానంటే రోడ్డు కట్టడం గోడ పెడితే ఆ రోజు మనిషికి ఒక గడపార పట్టుకొని పోయి 50 మంది ఆడవాళ్ళం 30 మంది ఇక్కడ గోడవాడకు వచ్చినాం, 20 మంది మా ఆడవాళ్ళం పోలీస్ స్టేషన్ పోయినాం. ఆ రోజు మహిళలు అవసరం. ఊళ్ళో బొట్రాయి పెట్టినాడు డబ్బులు కావాలంటే గ్రూపు 10,000 36 గ్రూపులల్లా గ్రూపు 10,000 చొప్పున 3,60,000 రూపాయలు తెచ్చినాడు. మహిళలు అవసరం అంటే ఇవాళ మహిళలు అవసరం లేదు, ఇవాళ అభివృద్ధి కమిటీ వేసుకుంటే మహిళలు అవసరం లేదు, మహిళలను అవమానిస్తారు. వాళ్ళతో మాకు పని లేదు, మాతో వాళ్ళ పని లేదు, మేము చేసుకున్నది మేము చేసుకుంటాం. కానీ ఎవరు బెదిరించడాలు అదిరించాలి ఎవరు చేసినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకునేది లేదు, అసలే ఊపం. సహాయ సహకారాలు ఉండాలి. భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతార ప్రసాద్ గారి
పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారి శెట్టి రాజేశ్వరి, జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా చొప్పెర్ల సునీల్, సెక్రటరీగా గున్నబత్తుల అనుష, మేడ విజయలక్ష్మి, డేగల రమేష్, లీగల్ సెల్ ప్రతినిధులుగా దండపోలు నాగబాబు, కొప్పుల రజనీ గౌరి, మహిళా కన్వీనర్గా కరగాని వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు సూపర్ బజార్ అధ్యక్షులు ప్రసంగి ఆదినారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి సన్యాసిరావు, సామాజికవేత్త దూసర్లపూడి రమణారాజు, కాకినాడ టౌన్ అధ్యక్షులు నాగరాజు, ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలనే దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, మాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ, మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా పూర్తి స్థాయిలో మా శక్తివంతం లేకుండా పనిచేస్తామని మరి మేడం రాజేశ్వరి గారు ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి కింద హాల్కి సంబంధించినటువంటి దాంట్లో అందాక మన సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ, ఏదైనా ఎవరైనా జిల్లాకు వచ్చేటప్పుడు మన కార్యకర్తలు కానీ వచ్చేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం కావాలని చెప్పి కోరుతూ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో కార్యాలయాన్ని ఉంచుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా అనేక సభ్యులు ఉన్నారు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆర్టీఐ పెట్టడం కానీ, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలని కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మరొకసారి రాష్ట్ర సభ్యులకి, జిల్లా సభ్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు నియోజకవర్గం నుంచి 4 మండలాలకు పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం వార్పడికి రావడం జరిగింది. ముందుగా ఆ జగన్పేట 4 మండలాల్లో నెలకొక సమావేశాన్ని నిర్వహిస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కుప్పంలో లక్ష్మీ మహాలక్ష్మి థియేటర్లకు నోటీసులు అందజేసి తాళాలు వేసి రెవెన్యూ అధికారులు. సినిమా థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా సినిమాలు ఆడిస్తుండడంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేసినట్లు సమాచారం. మరోవైపు పుష్ప 2 సినిమా వేసిన థియేటర్కు తాళాలు వేయడంతో మండిపడుతున్న అల్లు అర్జున్ అభిమానులు. టీడీపీ సీనియర్ నేతకు చెందిన 2 థియేటర్లకు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్రంగా చర్చనీయాంశం అయ్యింది. ఎందుకని రాకొచ్చినదా? ఏమంటారా
అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. అదానీ రేవంత్ బాయి బాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టీషర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నామంటూ కేటీఆర్ చురకలు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, బలాయి చేసుకుంటావు, మా అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తావు. ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వంని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపట్టాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపట్టాయి భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా? లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీషర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్లి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. అదానీ రేవంత్ బాయి బాయి అనే టీషర్ట్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేం వేసుకుంటే తప్పేంటని నిలదీత. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. ఎందుకు
ఎందుకు ఆపుతురా? ఎవరు చెప్పారు? కూర్చోమంటావా? ఏం చేయమంటావు? రోడ్ మీద ఆపుతారు మీరు. చెప్తారా మీకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.